హాయ్. నిన్న తనూజ మాత్రమే తప్పులు చేసిందా? తనూజనే టార్గెట్ చేసి మాట్లాడారు నాగార్జున గారు. చిన్న చిన్న విషయాలని పెద్ద భూతద్దంలో చూపించి తప్పంతా నాదే సార్ అని చెప్పేటట్టు చేపించారు. అక్కడ ఏం చేసింది? ఆ అమ్మాయి ఒక్కటే తప్పు చేసిందా? ఇప్పుడు ఆ బాల్స్ వేయటంలో ఆ అమ్మాయికి ఇక్కడ ఎల్బో నొప్పి ఉండడం వల్ల చెయ్యి ఇట పెట్టుకొని ఇట్లా నిదానంగా వేస్తా ఉండింది. చెయ్యి అక్కడ పెట్టింది. డీమాన్ పవన్ కూడా 4-5 సార్లు పెట్టిన తర్వాతనే సంజన గారు వార్నింగ్ ఇచ్చారు. 4-5 సార్లు అరే నువ్వు చూడు లోపలికి వచ్చేస్తున్నావు అని చెప్పి 4-5 సార్లు చెప్పిన తర్వాతనే అతన్ని టాస్క్ నుంచి తొలగించారు. ఇప్పుడు తనుజ పెట్టింది ఏంటి, ఇట్లా లోపల పెట్టి వేసింది. పోనీ అక్కడ దాకా కరెక్టే, ఒప్పుకుంటాము. కానీ అతను కూడా పెట్టాడు కదా, అతను ఆ విషయం దాని గురించి ఎందుకు అడగలేదు? అలాగే నామినేషన్ పాయింట్లో కూడా వచ్చేసి తనూజ చాలాసేపు అరిచింది, ఏడ్చింది, రచ్చ చేసింది. నామినేషన్ పాయింట్ చెప్పలేదు, చిన్న చిన్నగా సాల్వ్ చేసుకోవాల్సింది పెద్దదిగా చేసింది. అంతవరకు కరెక్టే. అలాగే డీమాన్ పవన్ కూడా చేశాడు కదా. డీమాన్ పవన్ అన్న మీరు నామినేషన్ పాయింట్ నువ్వేనా, అందరూ నామినేషన్లోకి రావాలని నేను నామినేషన్లో పెడదాం అనుకున్నానన్నా అని చెప్పి అతను అడిగాడు కదా. ఆ విషయం గురించి అతను అడగాలి కదా, అడగలేదు. ఇంకా తనూజ వచ్చేసి ఆ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఆ దగ్గర ఆ అమ్మాయి షేపులు అనే దాని బదులు సైజులు అని చెప్పింది. అక్కడ బిగ్ బాస్ కూడా అన్ని షేపులు ఒకే విధంగా పెట్టాలి అని చెప్పని అన్నాడు. అదే మూమెంట్లో అమ్మాయి షేపుల గురించి వెతుకుతా ఉండింది. నువ్వు టాస్క్ అయిన తర్వాత ఎందుకు మాట్లాడావు అంటారు. ఒకవేళ మాట్లాడలేదనుకో, నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఉన్న బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నెంబర్ కదా, అందరికీ అడిగే రైట్స్ ఉంది, అందరూ అడగాలి కదా అని చెప్పి అన్నారు కదా అంతకుముందు. ఎందుకు అడగలేదు, ఎందుకు పెట్టలేదు? ఒక పాయింట్ నువ్వు పెట్టాలి కదా అంటారు. పెడితే టాస్క్ అయిపోయిన తర్వాత అడిగేమి లాభము అని చెప్పేసి అంటారు. ఇంకా రీతు రింగు దాచిపెట్టుకునింది. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత రింగు దాచిపెట్టుకుంది అంటే ఆమె చిన్న పిల్లంట, ఆమె ఆడుకోవడానికి దాచిపెట్టుకునిందంట. టాస్క్ ప్రాపర్టీని తాకద్దు అని చెప్పి అంటుంటారు కదా, అప్పుడు రింగు దాచిపెట్టుకున్నప్పుడు దాని గురించి పెద్దగా అడగాలి కదా. ఆ విషయం కూడా అసలు ఊరికే టచ్ కూడా ఎందుకమ్మా ఇట్లా ఏంది, టాస్క్ లో భాగంగా రింగ్ దాచిపెట్టుకోవడం ఏంటి అని అడగలేదు. కళ్ళే చూసే వాళ్ళకి ఏమన్నా గుడ్డ. అక్కడ భరణి అన్న 3వ రింగ్ వేస్తున్నప్పుడు ఎక్కడ ఆమె ఆల్రెడీ దాచిపెట్టేసుకో, 2 కాదు 3 వేయాలంటే అంతేలప్పుడు సంజన గారు ఇదిగో అక్కడ కనిపించట్లేదు కదా, ఈ రింగు తీసుకొచ్చి వెయ్యి అన్నారు. అంటే టాస్క్ అక్కడ ఆడుతున్నాడే కదా భరణి అన్న, ఆడుతున్నప్పుడే కదా ఆమె రింగు దాచిపెట్టుకునింది. ఏంటి రీతు అలా ఎందుకు దాచిపెట్టుకున్నావు అని అడగాలి కదా, అడగలేదే. అలాగే షూ మ్యాటరు. ఇప్పుడు మనకి ఆ ఫుటేజ్ అయితే మనకి చూపించలేదు, అక్కడ జరిగిన ఫుటేజ్. అప్పుడు అడగాలి కదా. అప్పుడు శ్రీజ వచ్చి నీకేం చెప్పింది? నువ్వు షూ చూపిస్తే నువ్వు కెప్టెన్ అయ్యావు అని చెప్పింది కదా. సారీ, షూ చూపిస్తే నువ్వు కెప్టెన్ అయ్యావు అని చెప్పండి కదా. దాని గురించి మనకి ఫుటేజ్ ఏమీ లేదు, మనకు తెలీదు. శ్రీజ వచ్చి ఏం చెప్పింది వెళ్ళిందో కూడా మనకు తెలీదు. ఇంకా నాగార్జున గారు వాళ్ళిద్దరిని డీమాన్ పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పిలిచి ఇది జరిగింది మీరేమంటున్నారు అని అడగాలి కదా. మన జనాలకి మనకి క్లారిటీ ఇవ్వాలి కదా. అది కూడా లేదు. ఆ విషయం గురించి అసలు అడగనే లేదు. ఇక భరణి అన్న కూడా వచ్చేసి దాని గురించి మీరు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది అని క్లారిటీ ఇవ్వాలి కదా. లేదు. ఇంకా ఒక గ్రూప్స్గా ఆడారు కదా, ఆ గ్రూప్ గేమ్ గురించి అసలు డిస్కస్ చేయలేదు. అంటే ఈ ముగ్గురు కలిసి మనం భరణి అన్న తొక్కేద్దాము అని చెప్పి అనుకున్నారు కదా, దాని గురించి కూడా లేదు. అక్కడ ఆడియన్స్ లో ఉన్నామే క్లారిటీగా అడుగుతున్నది. అదేంది వాడు ముగ్గురు కలిసి ఆడి ఒకరిని తొక్కేయాలనుకున్నారు కదా అంటే అందరూ ఆడుతున్నారు కదా బిగ్ బాస్ హౌస్ లో అనేసి మాట తిప్పేశాడు. కానీ దాని గురించి అయితే క్లారిటీగా ఏమీ అడగలేదు. అడగాల్సిన పని తనకి ఉందా లేదా అడగాలి కదా. అది అడగకపోక ఏంది తప్పంతా నీదే భరణి మీరు దీన్ని స్క్వైర్ అంటారా, దీని ఈ షేప్ అంటారా, ఆ షేప్ అంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఏ షేప్ అన్నా మాత్రము అక్కడ కరెక్ట్గా ఒక్కొక్క షేపులో పెట్టాలా. భయం దగ్గొస్తున్నారు భయంకరంగా. బిగ్ బాస్ ఏంది ఒక్కొక్క షేపు ఒక్కొక్క రకంగా పెట్టమన్నారు. ఆయనేమో కార్పెంటర్ తప్పు, అది చెక్కడము తప్పు చేశాడనమాట. కార్పెంటర్ తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడు, అది ప్రకారమే పెట్టాడు. అది అడగడం కూడా తప్పే. ఏందో అసలు అడగాల్సింది వదిలేసి ఏదేదో మాట్లాడారో అనిపించింది. మీకు అలాగే అనిపిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.